The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We have seen already the days in which we are living are the like the days of judges. మనము ఎటువంటి దినాల్లో జీవిస్తున్నాము లేదా న్యాయాధిపతుల యొక్క దినాల్లో జీవిస్తున్నామనే సంగతుల్ని మనం చూస్తూ వచ్చాం. Everybody was doing things as they liked during the days of judges. న్యాయాధిపతుల కాలంలో ప్రతి ఒక్కరూ వారి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటిరి. Even today when we see in the world, even in the church, we can witness the same. ఈ దినాల్లో మనము లోకంలో కానీ సంఘంలో కానీ చూస్తే ఈ సంగతిని మనం సాక్ష్యమిస్తాం. And we have seen already that at different times the Lord sent some of the judges with a dual purpose. ఆయా సందర్భాల్లో దేవుడు ఆయా న్యాయాధిపతుల్ని ఆయా ఉద్దేశాల కొరకు ప్రభు పంపించినట్టు మనం చూస్తూ వచ్చాం. Mainly with two purposes. మరీ ముఖ్యంగా రెండు ప్రాముఖ్యమైన ఉద్దేశాల కొరకు. One is to deliver the people of God from the oppression of the enemies. శత్రువుల చేత అణసివేయబడినటువంటి దేవుని ప్రజల్ని విడుదల విమోచన ఇవ్వడం కొరకు ఒకటి. And secondly, to turn them once again unto the Lord by judging. వారికి ఆ విధంగా తీర్పు తీర్చడం ద్వారా మరొకసారి వారిని దేవుని వైపుకి తిప్పడం రెండవది. Also in the past we have seen, as it is given in the paper to you, and the Lord has sent nearly 14 judges, out of which are 12 are judges and 2 are priests come judges. ఇది వరకే మీతో చెప్పిన విధానంలో మీకు ఒక ప్రతి కూడా అందజేశాము. అందులో 14 మంది న్యాయాధిపతుల్ని పంపించాడు. అందులో 12 మంది న్యాయాధిపతులు, మిగిలిన ఇద్దరేమో న్యాయాధిపతులు మరియు యాజకులు కూడా. Because Eli and Samuel, they are not only priests from the tribe of Levi, at the same time they judge the people. ఏలి తర్వాత సమూయేలు చూసినట్లయితే వాళ్ళు లేవి గోత్రానికి చెందినటువంటి యాజకులు మాత్రమే కాకుండా వాళ్ళు న్యాయాధిపతులుగా కూడా ఉంటూ వచ్చిరి. And the full time judges are almost 12 people. పూర్తి కాలం న్యాయాధిపతులుగా పనిచేసిన వాళ్ళు దాదాపు 12 మంది. Today we are going to start the study on the last major judge, that is Samson. ఈ దినము మనము చివరి ప్రాముఖ్యమైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి సంసోను గురించి మనం పఠనం ప్రారంభిస్తాం. We all know his life is a walking contradiction. He says one thing, he does the other thing. ఆయన జీవితం అంతా మనం చూసినట్లయితే ఆయన చెప్పేది ఒక రకంగా చెప్తాడు, జీవించే విధానం ఇంకొక రకంగా జీవిస్తాడు. వ్యతిరేక్తమైన విధానంలో ఆయన కార్యాలు ఉంటాయి. Most unpredictable personality. ఆయన యొక్క జీవితంలో ఏం జరుగుతుందనేది మనము దాన్ని ఊహించలేనటువంటి విధానంలో ఉంటాడు. Samson's story begins with a promise of deliverance to the people of Israel. సంసోను యొక్క జీవితము దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు విడుదల ఇస్తాడనే వాగ్దానంతో ప్రారంభమవుతుంది. When we come to 13th chapter, మనం 13వ అధ్యాయానికి వస్తే verse 1, మొదటి వచనం, and the children of Israel did evil again in the sight of the Lord. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా. That word again is very important. మరలా యెహోవా దృష్టికి, మరలా అనే మాట చాలా ప్రాముఖ్యం. What does it mean? దాని అర్థం ఏంటి? Time and again they were doing evil in the sight of the Lord. పదే వాళ్ళు దేవుని దృష్టిలో దోషం చేస్తూ ఉన్నారు. So the word again reminds that this was nothing new. అంటే మరలా అనేటటువంటి మాట వారికి ఏదో కొత్తది కాదది. Because in the past studies we have seen the Israel's cycle, how they were doing things. ఏ విధంగా గతంలో ఇశ్రాయేలు ప్రజలు ఒక వలయం వలె ఆ సంగతులను చేస్తూ వచ్చారు. ఆ సంగతులు మనం చూస్తూ వచ్చాం. First of all they were disobedient to God. మొట్టమొదటిగా వారు దేవునికి అవిధేయత చూపించేవారు. And God was disciplining them by sending the enemies, neighboring nations. పక్కన ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్నటువంటి వారిని శత్రువులుగా పంపించి దేవుడు వారిని ఆ విధంగా క్రమశిక్షణలో పెట్టేవాడు. And during the days of oppression, as we all know, because of despair they were crying unto the Lord. ఆ విధంగా అణచివేయబడిన తర్వాత వారు మిక్కిలి హీనదశకి చేరిన తర్వాత వాళ్ళు దేవునికి మొరపెట్టారు. And as a result of their cry, once again God was kind enough and he was delivering them. వారు ఆ విధంగా దేవునికి మొరపెట్టడాన్ని బట్టి దేవుడు దయామయుడు కాబట్టి ఆయన దయాళుత్వాన్ని బట్టి వారికి విడుదల ఇచ్చాడు. So the Israel's cycle was disobedience, discipline, despair and deliverance. ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క వలయం మనం చూసినట్లయితే అవిధేయత, తర్వాత వారిని క్రమశిక్షణలో పెట్టడము, ఆ విధంగా అణిచివేయబడ్డము, తర్వాత దేవునికి మొరపెట్టడం. But here the final is deliverance. తర్వాత చివరిగా వారికి విడుదల విమోచన. So here when we see one strange thing we can observe here. ఇక్కడ చూసినట్లయితే ఒక వింత సంగతిని మనం గమనించవచ్చు. Earlier almost every time Israelites were crying unto the Lord for deliverance.
గతంలో ప్రతిసారి ఇశ్రాయేలు ప్రజలు విడుదల కొరకు దేవునికి మొరపెడుతూ వచ్చారు. If you read chapter 3 verse 9, they cried unto the Lord, and the Lord sent Othniel as the judge. 3వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వారి దేవునికి మొరపెట్టారు. అయితే దేవుడు ఒత్నియేలుని రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించాడు. And in the same chapter verse 15, if you see, once again they cried unto the Lord. We know Ehud was the next judge. తర్వాత అదే అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే మరలా వారు దేవునికి మొరపెడతారు. యెహూదుని న్యాయాధిపతిగా దేవుడు అనుగ్రహిస్తాడు. Once again when we come to the 4th chapter, మరొకసారి 4వ అధ్యాయానికి వస్తే in verse 3, once again they cried unto the Lord, and God sent Deborah. మరొకసారి వారు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టగా దేవుడు దెబోరాను పంపిస్తాడు. And once again when the Midianites were coming against them in 6th chapter, if you read verses 6 and 7, once again they cried unto the Lord, and God sent Gideon as the judge or redeemer. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 6-7 వచనాల్లో చూసినట్లయితే మిద్యానీయుల్ని దేవుడు వారి మీదకి పంపిస్తాడు. మరలా వారు దేవునికి మొరపెట్టినప్పుడు గిద్యోన్ని వారికి న్యాయాధిపతికి పంపిస్తాడు. And again in 10th chapter, మరలా 10వ అధ్యాయంలో చూస్తే if you read verses 10 and 15, when they cried unto the Lord sent Jephthah as the judge. తర్వాత 10వ అధ్యాయం 10-15 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ యెఫ్తాని వారు మొరపెట్టినప్పుడు దేవుడు యెఫ్తాని న్యాయాధిపతిగా పంపిస్తాడు. So in their despair they were crying unto the Lord time and again, and God was sending them judges in answer to their cries. వారు ఆ విధంగా అణచివేయబడినప్పుడు వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనకి జవాబుగా న్యాయాధిపతులను పంపించి వారికి విడుదల ఇచ్చేవాడు. But the strange thing in 13th chapter is, అయితే 13వ అధ్యాయంలో వింతైన సంగతి ఏంటంటే we don't read Israel crying out to God in despair. వారు అణచివేయబడినప్పుడు వారు దేవునికి మొరపెట్టినట్టుగా మనం ఇక్కడ చదవం. What does it mean? దాని అర్థం ఏంటి? Israel is in such a very very bad shape, they stopped even praying unto the Lord. ఇశ్రాయేలు ప్రజలు ఎంత చెడ్డ దుస్థితికి చేరిపోయినారంటే వాళ్ళు ప్రార్థన చేయడం కూడా ఆపేశారు. They are in bondage, but they are not even crying unto the deliverance from the bondage anymore. వారు బంధకాల్లో ఉన్నారు. అయితే బంధకాల్లో నుంచి విడుదల కొరకు ఇక ఏమాత్రం వాళ్ళు మొరపెట్టట్లేదు. What does it mean? దాని అర్థం ఏంటి? They are accustomed to be slaves or servants. అంటే బానిసలుగా ఉండడానికి వారు అలవాటు పడిపోయినారు. Though they have not cried, we can see the faithfulness of God here. ఇక్కడ వారు దేవునికి మొరపెట్టకపోయినప్పటికీ దేవుని యొక్క విశ్వాస్యతను మనం ఇక్కడ చూడొచ్చు. Yet God has planned to deliver them from that bondage. అయినప్పటికీ దేవుడు వారి బంధకాల్లో నుంచి వారికి విడుదల విమోచన కొరకు దేవుడు ప్రణాళిక చేశాడు. One thing we have to understand here, ఒక సంగతి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. they skipped their step, but not God. వారి యొక్క అడుగుని వారు వదిలిపెట్టేశారు. అయినప్పటికీ దేవుడు ఆ విధంగా చేయలేదు. What they have to do, they have not done, yet God has done what he has to do. వారు ఏమైతే చేయాలనో దాన్ని వారు చేయలేదు. అయితే దేవుడు ఏం చేయాలనో దాన్ని మాత్రం తప్పిపోకుండా ఖచ్చితంగా చేస్తూ వచ్చాడు. That's what we read in 2 Timothy 2:13. అదే 2 తిమోతి 2:13 ఆ మాటలే మనం చదువుతాం అక్కడ. Yes, 2 Timothy తిమోతికి రాసిన 2వ పత్రిక and chapter 2 2వ అధ్యాయం and verse 13. 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. Yes, though we are not faithful, or though we are not believable, he yet abides faithful. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. How many times it happens in our lives? ఎన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఆ విధంగా జరిగింది. I have seen many believers' lives, and even in my own life also. నేను అనేక మంది విశ్వాసుల జీవితాల్లో నా సొంత జీవితంలో కూడా Many times we will be bothering about the unanswered prayers. అనేక సందర్భాల్లో మనం ప్రార్థన చేసిందని జవాబు రాలేదు కదా, దాని గురించి ఎక్కువ పట్టింపు కలిగి ఉంటాం. We are praying and praying for something, and God is not answering, or God is not giving, and every time we will be talking about that. మనం ఏదో ఒక పలానా దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు వినలేదు, దేవుడు దాన్ని ఇవ్వలేదు అని చెప్పి దాని గురించే మనం పదే మాట్లాడుతుంటాం. So our eyes will be on the unanswered prayers. అయితే మన యొక్క దృష్టి అంతా కూడా ప్రార్థనకి జవాబు రాని విషయాల మీదనే ఉంటాయి. But we will never think about the God's provisions, what he is giving unto us without our asking. మనం అడగకుండానే దేవుడు చేసిన సదుపాయాలు ఏర్పాట్లు మనం గమనించాం. We have never asked for them. మనం ఎప్పుడు కూడా వాటిని అడగలేదు. But God has given them to us. అయితే దేవుడు మనకు అడగకుండానే ఇచ్చాడు. How many times you prayed for the air you are breathing? నీవు పీల్చుకునే గాలి కొరకు ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసావు Not చెప్పు? even once, isn't it? ఒక్కసారి కూడా కాదు, అవునా? But you will never talk about it. అయితే దాని గురించి ఎప్పుడు మాట్లాడు. Oh, you will be talking about, I asked for a seat, God has not given me a seat to everybody. You will be telling, and you will be asking them also to pray. అయితే నువ్వేం చేస్తుంటావు, నేను పలానా దగ్గర సీట్ అడిగాను, దేవుడు నాకు ఇవ్వలేదు అని చెప్పి అందరితో నువ్వు చెప్తుంటావు, వారిని కూడా ప్రార్థన చేయమంటుంటావు. Many times we forget the things what God is giving unto us
without our asking. మనం అడగకుండానే దేవుడు మనకి ఇచ్చినటువంటి సంగతులు, ఇస్తున్నటువంటి సంగతులు అనేక సార్లు మనం మర్చిపోతుంటాం. Without your knowledge from how many dangers God is protecting you. నీకు తెలియకుండానే ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. If God has left you, where you would be today? ఒకవేళ దేవుడు నిన్ను విడిచిపెట్టేసి ఉంటే నువ్వు ఎక్కడ ఉండేవాడివి? So though we skip our steps, God will never skip because he is a faithful God. ఆయన ఎంతో నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి మనం అడుగులు వేయడంలో తప్పిపోయినప్పటికీ ఆయన మాత్రం నమ్మకంగా మన పట్ల ఉంటూ వచ్చాడు. Here the people of Israel, they got comfortable in their slavery. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ ఉండేటటువంటి బానిసత్వంలో వాళ్ళు సుఖంగా సౌఖ్యంగా ఉన్నారు. See, they are not at all bothered. వారు దాని విషయమై చింత పట్టింపు లేదు. Yeah, first day or second day, if you purchase a flat beside a railway track, you will not get sleep. ఒకవేళ రైల్వే ట్రాక్ పక్కనే మీరు ఒక ఫ్లాట్ కొన్నారు అనుకోండి, మొదటి 2 రోజులు మీకు నిద్ర పట్టదు. And after that, దాని తర్వాత you will be accustomed to sleep. You will be competing with the rail sound with your snoring. తర్వాత నువ్వు దానికి అలవాటు పడిపోతావు. మీరు పెట్టే గురకలు ఆ యొక్క రైలు వేసే కోతలతో పోటీ పడతావు. Yeah, sometimes what happens, you may be having a flat near a drainage. కొన్ని సందర్భాల్లో మీకు డ్రైనేజ్ పక్కన, మురికాలు పక్కన మీ ఫ్లాట్ ఉంటుంది. First few days, it will be very difficult to go to bed. మొదటి కొద్ది రోజుల్లో పడకి వెళ్ళడం చాలా కష్టం అనిపిస్తుంది పడుకోవడానికి. Slowly we will be accustomed. మెల్లమెల్లగా దానికి అలవాటు పడిపోతాం. So Israelites were like that. ఇశ్రాయేల్ ప్రజలు ఆ విధంగా They were అయిపోయారు. accustomed to slavery. They stopped praying to their faithful God. వారు బానిసత్వంలో ఉండడానికి వారు అలవాటు పడిపోయినారు కానీ ప్రార్థన చేయడం ఆపివేశారు. What is the result of that? దాని వల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటి? They spent much longer time in misery than needed. వారు ఎంతో ఎక్కువ సమయము ఆ విధంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోనే గడపాల్సి వచ్చింది. See, before Samson became the judge, సంసోన్ న్యాయాధిపతి కాకుండా ఉండేదానికంటే in the ముందు chart which is circulated, you can see 40 years of oppression. That is the maximum time of oppression in the book of Judges. న్యాయాధిపతుల గ్రంథంలో మీకు ఇవ్వబడినటువంటి ఆ షీట్లో చూసినట్లయితే 40 సంవత్సరములు వాళ్ళు అణచివేతకు గురయ్యారు. చాలా ఎక్కువ సంవత్సరాలు ఇది. That is the highest. అదే చాలా ఎక్కువ సంవత్సరాలు. The second highest is before Deborah, that is only 20 years. దెబోరా కంటే ముందు అది 20 సంవత్సరాలు, అది రెండో ఎక్కువ సంవత్సరాలు. The highest period of oppression was just before Samson, that is 40 years. They need not spend such a long time in oppression if they open their mouth unto the Lord. 40 సంవత్సరాలు సంసోన్ కంటే ముందు వాళ్ళు అణచివేతకు గురైనాడు. అన్ని సంవత్సరాలు వాళ్ళు ఆ విధంగా అణచివేతలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ వారు నోరు తెరిచి దేవునికి మొరపెట్టుంటే వారికి దేవుడు విడుదల ఇచ్చిండేవాడు. God waited and waited, and God thought they would be praying like the people of Israel earlier they prayed. గతంలో వీరు కూడా ప్రార్థన చేస్తారని చెప్పి దేవుడు ఆలోచించి ఎదురు చూశాడు. They were not praying. అయితే వారు ఆ విధంగా ప్రార్థన చేయలేదు. But God did the right thing. అయితే దేవుడు సరైనటువంటి సంగతి చేశాడు. Yes, always God will do the right thing. He is faithful. ఈ దేవుడు ఎల్లవెల్లా సరైనటువంటి సంగతి చేస్తాడు. ఆయన ఎప్పుడు నమ్మదగినవాడు ఆయన. I don't want to tell the names of great servants of God, 2 servants of God. I will mention about them now. ఇప్పుడు నేను 2 ప్రాముఖ్యమైనటువంటి గొప్ప దైవజనుల గురించి నేను చెప్తున్నాను. This is something happened some 45 years back in our assemblies. మన సమాజాల్లో around 40 years back. 40 సంవత్సరాల క్రితం దాదాపు ఇది జరిగిన సంగతి. One brother was working in one area. ఒక సహోదరుడు ఒక స్థలంలో పనిచేస్తూ ఉన్నాడు. Because of that brother, many people they started coming to the church, maybe because of his love towards them. ఆయన వారి పట్ల చూపించినటువంటి ప్రేమను బట్టి అనేక మంది ప్రజలు దేవుని మందిరానికి రావడం ప్రారంభించారు. Both are great servants of God about whom I am talking. That's why I am not telling the names. నేను వారి పేర్లు చెప్పట్లేదు. వారి ఇరువురు కూడా గొప్ప దైవజనులు వాళ్ళు. And the church became very big church. సంఘం చాలా పెద్ద సంఘంగా విస్తరించింది. 300 to 400 people were coming. 300 నుంచి 400 మంది వస్తున్నారు. And another servant of God working in another place. ఇంకొక దైవజనుడు ఇంకొక స్థలంలో పనిచేస్తున్నాడు. I do not know how he influenced, and finally he got the other man transferred and he went to that place. ఏ విధంగా ఆయన ప్రభావితం చేశాడో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి ఆయన ఇంతకుముందు ఆయన బదిలీ అయిపోయాడు. ఈయన అక్కడికి వచ్చాడు. బదిలీ అయ్యేటట్టు చేశాడు. He brought pressure. ఆయన ఒత్తిడి తీసుకొచ్చి బదిలీ అయ్యేటట్టు చేశాడు. In his place not even 100 people are coming. ఆయన ఉన్నటువంటి స్థలంలో కనీసం 100 మంది కూడా రావట్లేదు. And the other place 400 to 300 people are coming. వేరే స్థలంలో ఏమో 300 నుంచి 400 మంది. And he got himself transferred to that place where 300 are coming. And that place, that brother is transferred to this place. It is a mutual transfer. అయితే ఇక్కడ ఏమైందంటే 300 నుంచి 400 మంది వచ్చేటటువంటి స్థలానికి ఆయన వచ్చి బదిలీ అయినాడు. ఇక్కడ ఉన్నటువంటి సహోదరుడేమో అక్కడికి బదిలీ చేయబడ్డాడు. And there is a deep, what can I say,
the conscience was pricking to this man. అయితే ఈ వ్యక్తికి ఎంతో గాఢంగా తన యొక్క హృదయంలో గుచ్చుకుంటూ There was a నొచ్చుకుంటూ guilty conscience. ఎంతో నేరారోపణ చేసిన మనస్సాక్షి. Though he was successful in his attempt, but there was a guilty conscience. This man labored here. 300 people are coming, but I displaced him. అయితే ఆయనకి ఏదో ఒక రకంగా ఆ విధంగా బదిలీ రాగలిగాడు కానీ అయితే ఈయన ఎంతో ప్రయాసపడ్డారు. 300 మంది 400 మంది వస్తున్నారు. అయితే నేను ఇప్పుడు ఆయన బదిలీ చేసి నేను ఇక్కడికి వచ్చానని నేరారోపణ చేసే మనస్సాక్షిలో ఉంది. And he wanted to test the other servant what he is feeling about him. అయితే ఈయన గురించి అవతల దైవజనుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనేది కూడా One day పరీక్షించాలనుకున్నాడు. that brother was going in a train, ఒక దిన నా సహోదరుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. because this is all 40 years back I am telling. ఇదంతా 40 సంవత్సరాల క్రితం జరిగిన He సంగతి. was traveling in a train. ఆయన రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. And that train has to cross the place where this brother is staying. ఈ సహోదరుడు ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ స్థలాన్ని దాటుకుంటూ ట్రైన్ వెళ్ళాలి. So now he boarded the train ఇప్పుడు ఆయన రైలు ఎక్కి కూర్చున్నాడు. and he phoned to this brother. ఈ సహోదరునికి ఫోన్ చేశాడు. I am going via your town and to so and so place. నేను పలానా స్థలానికి నువ్వు ఉన్నటువంటి పట్టణం మార్గం గుండా నేను ప్రయాణం చేస్తున్నాను. I am traveling in so and so train. నేను పలానా రైల్లో ప్రయాణం చేస్తున్నాను. Just he said like that and please pray for me. దయచేసి నా కొరకు ప్రార్థన చేయని అట్లా చెప్పాడు అంతే. Actually the intention of the other brother is to see how this brother is feeling. ఏ విధంగా ఈ సహోదరుడు మనసులో అనుకుంటున్నాడు ఆలోచిస్తున్నాడు అనే సంగతి చూడాలనేది Is ఆయన there any ఉద్దేశం. anger upon me? నా మీద ఏమన్నా కోపం ఉందా? Because his own guilty conscience is pricking him. ఎందుకంటే తనలో ఉండేటువంటి నేరారోపణ చేసే మనసాక్షి తన హృదయం నొచ్చుకుంటూ గుచ్చుకుంటుంది. Undoubtedly both are men of God. ఇద్దరు నిస్సందేహంగా దైవజనులే. And while he was traveling like that, ఆయన ఆ విధంగా ప్రయాణం చేస్తుండగా this brother who is transferred to the where the 100 people are there, ఎక్కడైతే 100 మంది ఉంటారో అక్కడికి బదిలీ చేయబడినటువంటి ఆ సహోదరుడు he went to the station వెళ్ళాడు నేరుగా రైల్వే స్టేషన్ కి. with a dinner, ఆయన రాత్రి భోజనం సిద్ధం 2 or చేసుకున్నారు. 3 curries, 2-3 రకాలైనటువంటి very కూరలు, rich dinner, ఎంతో గొప్ప మంచి భోజనం తీసుకెళ్ళాడు. and then he has handed over to this servant. వెంటనే ఆ భోజనం తీసుకొచ్చి ఈ సహోదరునికి ఇచ్చాడు. I am telling actually what the discussion that has happened between them. వారి ఇరువురు మధ్యలో జరిగినటువంటి ఆ చర్చని నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. And that servant who is traveling in that train, he said to this servant, ఎవరైతే రైల్లో ప్రయాణం చేస్తున్నాడో ఆ దైవజనుడు ఈ వ్యక్తి అన్నాడు, నువ్వు అసలు రావు అనుకున్నాను కానీ నువ్వు భోజనం కూడా తెచ్చావు. నీవు రావు అనేసి అనుకున్నాను కానీ నువ్వు వచ్చావు, భోజనం కూడా తీసుకొచ్చావు. Then do you know what this brother said? ఈ సహోదరుడు ఏం చెప్పాడో తెలుసా? I should not utter it from the pulpit, నేను ఈ వేదిక మీద నుంచి చెప్పకూడదు. but what he said, అయితే ఆయన ఏం చెప్పాడు? నీకు బుద్ధి లేకపోతే నాకన్నా బుద్ధి ఉంది కదా. నీకు బుద్ధి లేకపోతే నాకన్నా బుద్ధి ఉంది కదా. Yes, I am having the love of Christ. నాకు క్రీస్తు ప్రేమ ఉంది. What you have done, I have forgotten. నీవు ఏదైతే చేసావో దాన్ని నేను This is మర్చిపోయాను. actually happened. That's why I uttered the same words what has happened on the railway platform. ఇదే అక్షరాలు ఆ దినాన్ని జరిగింది ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద. అందుకే ఆ మాటలు నేను మీతో చెప్పాను. Many times we are not faithful. అనేక సందర్భాల్లో మనం నమ్మకంగా ఉండం. Many times we will not pray for those things. మనము అనేక సందర్భాల్లో వాటి గురించి మనం ప్రార్థన చేయం. But God abideth faithful. అయితే దేవుడు నమ్మదగిన వాడు. He will be supplying what all we need. మనకు అక్కరైనటువంటి అన్ని సంగతులను ఆయన సరఫరా He చేస్తుంటాడు. waited and waited for 40 years. These people are not praying. 40 సంవత్సరాలు దీర్ఘకాలం దేవుడు ఎదురు చూస్తూ వచ్చాడు. అయితే ఈ ప్రజలు ప్రార్థన చేయలేదు. My people are accustomed to live like that in slavery. నా ప్రజలు ఈ విధంగా బానిసత్వంలో జీవించడానికి అలవాటు They are పడిపోయారు. my children. వారు నా ప్రజలు. I don't want to leave them in slavery. వారు నా విధంగా బానిసత్వం నేను విడిచిపెట్టను. Yes, I want to provide a judge for them for their freedom. వారికి స్వేచ్ఛ స్వతంత్రం అనుగ్రహించేదానికి నేను వారికి ఒక న్యాయాధిపతిని సిద్ధం చేస్తాను. What a good God we are having. ఎంతటి చక్కటి దేవుడు, మంచి How దేవుడు many మనం times కలిగి we ఉన్నాం. fail in praying, yet He will be answering or He will be meeting all our needs. ఎన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేయడంలో తప్పిపోతాం, అయినప్పటికీ దేవుడు మన అక్కర్లు ఎంత చక్కగా తీరుస్తున్నాడు. So coming to verses 2 and 3 of 13th chapter. న్యాయాధిపతులు 13:2-3 వచనాలకు వస్తే, So here one thing we have to understand. ఇక్కడ ఒక సంగతి మనం అర్థం చేసుకోవాలి. The day when we become the children of God, ఏ దినాన్నైతే మనము దేవుని పిల్లలు అయినామో, we all know God is having a plan and purpose for our lives. దేవుడు మన జీవితం పట్ల ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉంటాడు. God will not do anything without a purpose. దేవుడు ఉద్దేశం లేకుండా ఏది చేయడాయన. And we are so precious in His sight. మనం ఆయన దృష్టిలో ఎంతో ప్రశస్తమైన వారం. So whatever God does in our lives, దేవుడు మన జీవితాల్లో ఏదైతే చేస్తాడో there will be a short time purpose and also there will be a long time purpose. అక్కడ చూసినట్లయితే కొన్నేమో తక్కువ సమయానికి ఉండే
in every life, ప్రతి ఒక్కరి జీవితాల్లో God will have a short time purpose and also a long time purpose. కొన్నేమో తక్కువ కాలానికి ప్రణాళిక కలిగి ఉద్దేశం కలిగినటువంటి ఉంటాయి, కొన్నేమో దీర్ఘకాల ఉద్దేశం కలిగినటువంటి ఉంటాయి. అందరి జీవితాల్లో కూడా అందరి జీవితాల్లో కూడా కొద్ది కాలం కొరకైనటువంటి ఉద్దేశం ఉంటుంది, దీర్ఘకాలం కొరకైన ఉద్దేశం కూడా ఉంటుంది. కొద్ది So two types of purposes. రెండు రకాలైనటువంటి ఉద్దేశాలు. And also because God is eternal, there will be eternal purpose also, the third purpose. మూడోది దేవుడు నిత్యుడైనటువంటి దేవుడు కాబట్టి నిత్యమైనటువంటి ప్రణాళిక ఉద్దేశం కూడా ఉంటుంది. For example, ఉదాహరణకు even in చూడండి, our lives also, మన జీవితాల్లో కూడా చూస్తే when we join our child in intermediate in mathematics, for example, ఒకవేళ మన యొక్క కుమారుని ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో yeah, చేర్చామనుకో, we joined him in MPC. ఎంపీసీ గ్రూప్ లో చేర్చాం. What is our short time purpose? మనకు ఉండేటటువంటి ఆ తక్కువ కాలం ఉద్దేశం ఏంటి? He must come out with good marks in intermediate, but that is not the end. There is a long time purpose. ఇంటర్మీడియట్ లో మంచి మార్కులతో పాస్ అవ్వాలని మన యొక్క ఉద్దేశం అయితే అంతటితోనే ముగింపు లేకుండా ఇంకా మనకి దీర్ఘకాలం ఉద్దేశం ఉంది. I joined you in intermediate and you got 100 out of 100 in mathematics, so I am satisfied. You will never say that. నీవు ఇంటర్మీడియట్ లో నేను చేర్చాను, నీకు 100కి 100 మార్కులు వచ్చినాయి, నేను చాలా సంతృప్తిగా ఉన్నాను ఎప్పుడు చెప్పవు. And what is your long time purpose? నీ యొక్క దీర్ఘకాలం యొక్క ప్రణాళిక ఏంటి? Tomorrow he must become a good eminent engineer. రేపటి దిన నువ్వు ఎంతో ప్రాముఖ్యమైన పేరు ప్రఖ్యాతులు కలిగిన ఇంజనీర్ కావాలని, That is the long time purpose. అది దీర్ఘకాల ప్రణాళిక And if you ఉద్దేశం. join your daughter in BPC, yes, she must become a doctor. That will be your long time purpose. Intermediate is not the whole purpose. మీ అమ్మాయిని ఇంటర్మీడియట్ లో బైపీసీలో మీరు చేర్పించారనుకోండి, అది పరిపూర్ణమైనటువంటి ఉద్దేశంగా దీర్ఘకాల ఉద్దేశం ఏంటంటే ఆమె ఒక వైద్యురాలు కావాలని. So whatever God does in our lives, it will be having short time purposes and long time purposes. Many times we cannot understand the long time purpose and we will misunderstanding God. మనం దేవుడు మన జీవితాల పట్ల ఆయన తక్కువ కాలం ఉద్దేశాలు కలిగి ఉంటాడు, దీర్ఘకాలం ఉద్దేశాలు కలిగి ఉంటాడు. మనం చాలా సందర్భాల్లో ఆ దీర్ఘకాల ఉద్దేశాలు మనం గుర్తెరగకుండా మనము అపార్థం చేసుకుంటూ ఉంటాం Same thing దేవుణ్ణి. is true regarding the birth of Samson. సంసోను యొక్క జీవితంలో తన యొక్క జన్మ విషయంలో కూడా సత్యం అది. God gave promise to his parents regarding his birth and he told he will be a deliverer. వారి తల్లిదండ్రులకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆయన విమోచకుడుగా విడుదల ఇచ్చేవాడిగా ఉంటాడని చెప్పాడు. And here you have to understand, ఇక్కడ మనం ఆ సంగతి అర్థం చేసుకోవాలి. he is a deliverer of their family and also he is the deliverer of, in the long run, God's people. ఆయన వారి కుటుంబ సభ్యులకి విడుదల విమోచన ఇచ్చేవాడు, దేవుని ప్రజలకు కూడా దీర్ఘకాలంలో విడుదల ఇచ్చేవాడు. What is the meaning of deliverance to his family? వారి కుటుంబ సభ్యులకు విడుదల ఇచ్చేవాడు అంటే అర్థం ఏంటి? When we read verses 2 and 3, 2-3 వచనాలు మనం చూస్తే, we all know Manoah and his wife, they were not having children. మనోహ అతని భార్య వారు బహుకాలం వారు సంతానం లేకుండా ఉంటిరి. Till that time there are no children. She is a barren woman. ఆమె గొడ్రాలై కానుపు లేకుండా ఉండేది. అప్పటి వరకు వారికి పిల్లలు లేరు. In those days, ఆ దినాల్లో even today also to some extent, people will feel it is a shameful thing or they will feel it as a blame if they are not having children. ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా కొంతవరకు పిల్లలు లేకుండా పోతే అది ఎంతో వారికి అవమానంగా నిందగా ఉంటుంది వారికి. Because whenever people meet, ఎప్పుడైనా ప్రజలు కలుసుకున్నప్పుడు see the first question, are you married? మొదటి ప్రశ్న ఏంటంటే మీకు వివాహమైందా? And immediately what is the next question? వెంటనే వచ్చి వేసే ప్రశ్న ఏంది? How many children you are having? ఎంతమంది మీకు పిల్లలు అంటారు. That will be pricking the hearts of people. అది ప్రజల యొక్క హృదయాలను ఎంతో గుచ్చుకునేటట్టు చేస్తుంది. Actually whoever is suffering like that, they know the pricking. ఎవరైతే ఆ విధంగా శ్రమ గుండా వెళ్ళారో వారికి మాత్రం తెలుస్తుంది నొప్పి బాధ ఏందనేది. So Manoah's wife also, she joined the long line of barren women, people like Sarah, people like Rebecca, Rachel, even when we see Elizabeth, even Hannah, like that she was also joined in that long line. అయితే ఈ మనోహ భార్య కూడా ఆమె చాలా కాలము సంతానం లేకుండా ఉండింది. ఈమె షారా వలె, ఈ విధంగా రెబ్కా వలె, తర్వాత రాహేలు వలె, తర్వాత హన్నా వలె, ఈ యొక్క ఎలిజబెత్ వలె ఈమె కూడా గొడ్రాలుగా ఉంటూ వచ్చింది. Wonderful thing is all these people are blessed with wonderful children later. అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే తర్వాత దినాల్లో వీళ్ళు అద్భుతమైనటువంటి పిల్లల చేత వారు ఆశీర్వదించబడ్డారు. All those births are miraculous births. వారి యొక్క జన్మలు అవన్నీ మనం చూస్తే అద్భుతమైనటువంటి జన్మము. Of course all these miraculous births were pointing to the birth of Lord Jesus Christ to Mary. ఈ యొక్క అద్భుతమైనటువంటి జననాలు అన్నీ కూడా ఈ యొక్క మరియా జన్మనిచ్చేటటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననానికి చూపిస్తూ ఉన్నాయి. Because the birth of Lord Jesus Christ is the greatest miracle. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం అనేది ఎంతో గొప్ప అద్భుతం అది. Because Mary was not a barren, she is a virgin. Remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఆమె కన్యక అయినటువంటి మరియా ఆమె గొడ్రాలు కాదు. She is not married at that time. ఆ సమయానికి ఆమెకు వివాహం కాలేదు. So for the family of Manoah,
It was a great deliverance from the shame and blame. వారికి ఉండేటటువంటి అవమానము, నింద నుంచి వారి కుటుంబంలో, వారికి మనోహ కుటుంబంలో గొప్ప విడుదలది. They are delivered from their distress. వారికి ఉండేటటువంటి నిరాశ నిస్పృహల నుంచి వారికి విడుదల. Yeah, God has given them a son. వారికి దేవుడు కుమారుని అనుగ్రహించాడు. So it is a lesson to the people who are not having children. Remember that. దయచేసి పిల్లలు లేకుండా ఉండేటటువంటి వారికి జ్ఞాపకం ఉంచుకోండి, వారికి పాఠం. God sometimes closes our wombs. దేవుడు కొన్ని సందర్భాల్లో గర్భాలను మూసివేస్తాడు. In Hannah's case, హన్నా విషయంలో చూస్తే 2 times it is written. 2 సందర్భాల్లో రాయబడింది, 2 సార్లు. In 1 Samuel 1:4 and 1:5. మొదటి సమయాలు 1వ అధ్యాయం 4, 5వ వచనం. 4th verse. 4వ వచనం. ఎల్కానా తాను బలి అర్పణ చేసినవాడు తన భార్యకు పెనున్నాకును దాని కుమారులకు కుమార్తె. 5 verse 5. 5వ వచనం. హన్నా తనకు ప్రేమగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. Who is the reason for Hannah not having children? ఇక్కడ చూడండి, హన్నా సంతు లేకుండా ఉండడానికి ఎవరి కారణం? It is not Hannah, it is not Elkanah. ఇక్కడ హన్నా కాదు, ఎల్కానా కూడా కాదు. God with a purpose closed the womb of Hannah. ఇక్కడ దేవుడు ఒక ఉద్దేశం ప్రకారం యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Whatever God does in our lives, it is with a purpose. దేవుడు మన జీవితాల్లో ఏదైతే చేస్తాడో ఒక ఉద్దేశం ప్రకారం చేస్తాడు. And God want to bless Hannah with a wonderful child later. That's why he made her barren in the beginning. దేవుడు రాబోయే రోజుల్లో హన్నాను ఒక అద్భుతమైనటువంటి బిడ్డ ద్వారా ఆమెను ఆశీర్వదించబోతున్నాడు. అందుకోసం ఆమెను చాలా కాలం గొడ్రాలకు ఉంచాడు. And the same phrase is repeated in verse 6 also. అదే మాట మళ్ళా 6వ వచనంలో కూడా మళ్ళా పునరావృతం చేయబడింది. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును God బట్టి. is there. God is operating in the life of Hannah not to have children. హన్నా జీవితంలో దేవుడు పని చేస్తున్నాడు, ఆమెకు పిల్లలు లేకుండా చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. So brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, we need not be discouraged. మనము నిరాశ నిస్పృహలు ఉండాల్సిన And అవసరం లేదు. ultimately Hannah got a son, but God got a leader. అయితే చివరికి హన్నాకేమో కుమారుడు పుట్టాడు, దేవుడికేమో నాయకుడు దొరికాడు. So God knows when to give a child. దేవుడికి తెలుసు ఎప్పుడు పిల్లలు ఇవ్వాలనేది. Yes, God knows fully well that he is going to give Abraham a son Isaac. అబ్రహాముకి కుమారుడు అయినటువంటి ఇస్సాకుని ఇవ్వాలని దేవుడికి తెలుసు. See, here also in the case of Manoah and his wife, ఇక్కడ మనోహ తన భార్య విషయంలో కూడా చూస్తే, see, God is sovereign. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన Why to give a child to Manoah? Can't he use any other Israelite as a judge? ఈ మనోహ వారికి ఎందుకు దేవుడు సంతానం ఇవ్వాలి? వేరే ఇశ్రాయేల్ ప్రజలను ఉన్న న్యాయాధిపతిగా ఆయన తీసుకోవచ్చు, వాడుకోవచ్చు There కదా. are so many children in the land of Israel. ఇశ్రాయేల్ భూభాగంలో అనేక మంది దేవుని ప్రజలు ఉన్నారు కదా. God can choose one child and you are going to be the judge. Who will say no to that? ఎవరైనా వారిని ఏర్పరచుకొని నీవే తర్వాత న్యాయాధిపతి అంటే ఎవరు వద్దని చెప్తారు? But దేవుడు God has not done like that. అయితే దేవుడు ఆ విధంగా చేయలేదు. That is what I am telling. There is an immediate purpose to satisfy this pair with a beautiful son. అయితే వెంటనే వారికి ఒక ఉద్దేశం ప్రకారం దేవుడు చేశారు, ఆ దంపతుల్ని ఒక చక్కటి బిడ్డతో వారిని సంతృప్తి పరచాలని. From this we can understand God wantedly kept Mrs. Manoah as a barren. దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగానే కావాలని మనోహ భార్యను గొడ్రాలుగా ఉంచాడు. Same is true with Elizabeth. ఎలిజబెత్ విషయంలో కూడా అంతే. So here the angel visited this unnamed barren woman, that is Manoah's wife. మనోహ భార్య, ఆమె పేరు రాయబడలేదు, ఆమెను యెహోవా దూత కలుసుకున్నప్పుడు The angel met her. ఈ దేవుని దూత ఆమెను కలుసుకున్నాడు. So Manoah and Mrs. Manoah, they must have got a son, but God got a judge. అయితే మనోహ భార్యకు వారి కుమారుడు కలిగి ఉండొచ్చు, అయితే దేవుడికి న్యాయాధిపతి కావాలి. So when you are a child, దేవుడికి న్యాయాధిపతి దొరికాడు. దేవుడికి న్యాయాధిపతి దొరికాడు. God got a judge. దేవుడికి న్యాయాధిపతి దొరికాడు. So if you are a child of God, God will link his purposes with your desires. అయితే దేవుడు తన యొక్క ఉద్దేశాలని నీ కోరికలతో దాన్ని ముడివేస్తాడు. ఆయన You want a child, నీకు బిడ్డ కావాలి, and God will say, దేవుడు అంటాడు yes, కదా, yes, I will give a child, but that child must fulfill my purpose also, so wait for some time. అందుకే దేవుడు అంటాడు కదా, నీకు బిడ్డను నేను ఇస్తాను, అయితే ఆ బిడ్డ నా ఉద్దేశాన్ని కూడా నెరవేర్చాలి, కొంతకాలం ఎదురు చూడు అంటాడు. So the immediate purpose is to take away the blame of these parents. ఈ తల్లిదండ్రులకు ఉండేటటువంటి నిందను తీసివేయడం వెంటనే ఉన్నటువంటి ఉద్దేశం. And who is the angel of God that appeared on that day? ఆ దినాన వారికి ప్రత్యక్షమైన యెహోవా దూత ఎవరు? Many of the Bible commentators say it is the pre-incarnate appearance of Lord Jesus Christ. అనేక మంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు యేసుక్రీస్తు ప్రభువే ఈ విధమైనటువంటి విధానంలో వచ్చాడు అంటారు. In verse 18, 18వ వచనం, they asked his name.
యెహోవా దూత నీవేళ నా పేరు వారి పేరు అడుగుతాడు, ఏం పేరు నీ పేరని. And then what the angel is telling? అప్పుడు యెహోవా దూత ఏమని చెప్తాడు? In verse 18. 18వ వచనం, యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు. In English it is a secret. అది చెప్పశక్యము కానిదని. In some of the translations it is written that he has not told that it is a secret, he told that wonderful. కొన్ని తర్జుమాల్లో అది రహస్యమైంది, అది చెప్పనశక్యము కానిదన్నట్టు విధానంలో రాశారు. అని రాయబడలేదు. But they translated it as my name is wonderful. నా పేరు అద్భుతకరుడు. Yeah, my name is wonderful. నా పేరు అద్భుతకరుడు. We all know one of the names of Lord Jesus Christ is wonderful in Isaiah 9:6. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుకున్నటువంటి పేరులో అద్భుతకరుడు అనేది ఒక పేరు. Lord Jesus Christ appeared many times even before his incarnation, before he came as a baby in Bethlehem. బెత్లెహేములో శిశువుగా ఆయన జన్మించడానికంటే ముందే అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా ప్రత్యక్షమయ్యాడు. Bible commentators say that he appeared unto Hagar. బైబిల్ వ్యాఖ్యానకర్తలు అంటారు కదా, హాగర్కి ఆయన ప్రత్యక్షమయ్యాడని. In 16th chapter and also 21st chapter of Genesis. ఆదికాండం 16వ అధ్యాయం 21వ అధ్యాయంలో he appeared. ఆయన ప్రత్యక్షమయ్యాడు. And he says, I will give you a child. నేను నీకు కుమారుని ఇస్తాను. Angel cannot say I will give you a child. ఒక దేవుని దూత వచ్చి ఆ విధంగా నేను కుమారుని ఇస్తానని చెప్పలేరు. Angel cannot say, only God can give, because children are the gift of God. ఈ కేవలము దేవుని దూత మాత్రం ఆ విధంగా, దేవుడు మాత్రం ఆ విధంగా చెప్పగలడు. ఎందుకోసం అంటే ఈ యొక్క పిల్లలని దేవుడు అనుగ్రహించే బహుమానం. I will give you children means it is he is nothing but the pre-incarnate Christ. ఈ విధంగా నేను మీకు పిల్లల్ని ఇస్తాను అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు శిశువుకి జన్మించడానికంటే ముందు ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి అక్కడ. Lord Jesus Christ appeared unto Abraham. యేసుక్రీస్తు ప్రభు అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యాడు. 18th chapter. ఆదికాండం 18వ అధ్యాయం. 22nd chapter. ఆదికాండం 22వ అధ్యాయంలో. He appeared unto Jacob in 28th chapter of Genesis. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. And also in 32nd chapter when he was at Peniel. పెనియల్లో ఉన్నప్పుడు ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు ప్రత్యక్షమయ్యాడు. And he appeared unto Moses in Exodus 3rd chapter. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేకు ప్రత్యక్షమయ్యాడు. And many times to Moses. అనేక సందర్భాల్లో మోషేకు ప్రత్యక్షమయ్యాడు. That's why in 23:20 when the angel appeared unto Moses, the A is mentioned with a capital A, not a small a. అక్కడ యెహోవా దూత అనేటటువంటి మాటకి ఇంగ్లీష్లో ఏ అనే అక్షరము క్యాపిటల్ అక్షరంలో రాయబడింది, చిన్న అక్షరంలో రాయబడలేదు అక్కడ. Lord Jesus Christ appeared unto Joshua in Joshua 5th chapter when Joshua was he went to Jericho. యెరికోకి వెళ్ళినప్పుడు యుద్ధానికి యెహోషువకి ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా ప్రత్యక్షమయ్యాడు. Even to Gideon in chapter 6 of Judges. న్యాయాధిపతుల 6వ అధ్యాయంలో గిద్యోను కూడా ప్రత్యక్షమయ్యాడు. Even Isaiah says, Isaiah 6th chapter, I have seen the Lord. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త కూడా అంటాడు, నేను ప్రభువుని చూసి తిని అంటాడు. And he appeared unto all those three people, Shadrach, Meshach, Abednego. Nebuchadnezzar said, the fourth one is like the Son of God. షడ్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు నాలుగో వ్యక్తి మనిషి కుమారుని రూపం వలె ఉందని చెప్పి Son of God. దేవుని కుమారుని పోలికగా ఉన్నాడని చెప్పి. In Telugu it is not properly translated. In Telugu దేవదూతల రూపం వలె. In English the fourth one is like the Son of God. తెలుగులో అయితే చక్కగా తర్జుమా చేయబడలేదు, ఇంగ్లీష్లో అయితే దేవుని కుమారుని రూపం వల్లే ఉందని చెప్పేసి నెబుకద్నెజర్ చక్రవర్తి చూస్తాడు. Yeah, Lord Jesus Christ appeared unto Daniel in Daniel 6th chapter. దానియేలు 6వ అధ్యాయంలో దానియేలుకు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమవుతాడు. So in the book of Zechariah many times. జకర్యాలో అనేక సందర్భాల్లో. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, on that day also, knowing the need of those parents, the Lord appeared unto them. ఆ దినాల్లో కూడా తల్లిదండ్రుల యొక్క అక్కర్నెరిగి దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. And he received worship also. వారి దగ్గర నుంచి ఆరాధన కూడా ఆయన అంగీకరించాడు. Angels are not worthy to receive worship, only God is worthy to receive worship. దూతలు ఆరాధన అంగీకరించడానికి యోగ్యులు కాదు, కేవలం దేవుడు మాత్రమే ఆరాధన అంగీకరించడానికి యోగ్యుడైన. So Samson's birth was directly announced from heaven. ఈ సంసోను యొక్క జననం అనేది పరలోకం నుంచి అది ప్రకటించబడింది. Man of God, Dr. Warren Wiersbe says, దైవజనుడు వార్న్ విఎస్బి గారు ఇలా అన్నారు, when God want to do something really great in this world, he will not send an army, he will send a baby. అయితే ఈ లోకంలో దేవుడు ఏదైనా గొప్ప సంగతి ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేవుడు ఒక సైన్యాన్ని పంపించడు కానీ ఒక చిన్న బిడ్డను పంపిస్తాడు. You and I will be looking unto the సైన్యం and also horses and chariots. నీవు నేనైతే ఏం చూస్తుంటే సైన్యము, రథాలు, గుర్రాలు, వాటి కొరకు మనం చూస్తుంటాం. God will not send an army, he will send a baby. అయితే దేవుడు ఆ విధంగా సైన్యాన్ని పంపించడు కానీ ఒక చిన్న బిడ్డను పంపిస్తాడు. In the case of Isaac's birth also, ఇస్సాకు జన్మ విషయంలో కూడా అంతే. yes, for the covenant's sake, to bring Lord Jesus Christ into this world, God gave Abraham this Isaac.
అయితే నిబంధన నెరవేర్చడం కొరకు యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకి తీసుకురావడం కొరకు ఇస్సాకుని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. And not only that, అంత మాత్రమే even కాదు, Moses, మోషే విషయంలో కూడా a baby is born. అక్కడ ఒక శిశువు జన్మించాడు. Samuel, సమూయేలు a మాటకు baby వస్తే is born. ఒక శిశువు జన్మించాడు. John the Baptist, బాప్తిజం a ఇచ్చే baby యోహాను, is born. ఒక బిడ్డ జన్మించాడు, ఒక So శిశువు. God will not send a big army. దేవుడు ఒక పెద్ద సైన్యాన్ని పంపించాడు. When you want to do something really great in this world, he will send a baby. ఈ లోకంలో ఏదైనా గొప్ప సంగతి దేవుడు చేయాలనుకుంటే దేవుడు ఒక చిన్న బిడ్డను పంపిస్తాడు. What does it mean? దాని అర్థం ఏంటి? That is what 1 Corinthians 1st chapter 27 to 29 we read. అదే మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 23-24లో మనం చదువుతాం. 26 to 20, 27 to 29. 27 నుంచి 29 వరకు ఆ మాటలు మనం చదువుతాం. God has chosen the unwise people, the base people, the neglected people, the people who are not, the despised people to do his job. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. So what type of people God has chosen? ఎటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు? The world will not give any importance to these categories of people. ఇక్కడ చెప్పబడినటువంటి ప్రజలకి లోకం ఏ విధమైన విలువ ఇవ్వదు. Suppose a war is there, okay, a baby is there, means who will give importance to that baby? ఒక యుద్ధం అనేది ఉంది అనుకోండి, ఒక బిడ్డ ఉంటే చిన్న బిడ్డ ఎవరు ప్రాముఖ్యత ఇస్తారు చూడండి. So God sent the baby Samson. అయితే దేవుడు శిశువైనటువంటి సంసోన్ని పంపించాడు. And a wonderful family principles can be seen in this chapter. ఈ అధ్యాయంలో అద్భుతమైనటువంటి కుటుంబ నియమాలను మనం చూస్తాం. A very good reaction from the wife of Manoah. మనోహ భార్య నుంచి ఎంతో చక్కటి ప్రతిస్పందన. The moment when the angel appeared, immediately she ran to her husband and told what has happened. In many houses it will not happen. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమైనటువంటి వెంటనే ఆమె భర్త దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం జరిగిందో ఆమె చెప్పింది. అయితే అనేక కుటుంబాల్లో ఆ విధంగా జరగదు. In many families, wife's secrets will be with wife only and husband's secret will be with husband only. అనేక కుటుంబాల్లో చూస్తే భార్య రహస్యాలు భార్య దగ్గరనే ఉంటాయి, భర్త రహస్యాలు భర్త దగ్గరనే ఉంటాయి. And some of the money without the knowledge of the husband, the wife will be storing and vice versa. కొన్ని సందర్భాల్లో భర్తకు తెలియకుండా భార్య కొన్ని డబ్బులు దాచిపెట్టుకుంటుంది, భర్త కూడా ఆ విధంగా పెట్టుకుంటూ ఉంటాడు. And here, see, wonderful family. ఇక్కడ చూస్తే అద్భుతమైన కుటుంబం. Yes, immediately she ran and told her husband. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్తకు తెలియజేసింది. Suppose today if anybody says like that, ఇప్పుడు ఈ దినాల్లో ఇప్పుడు ఎవరైనా ఆ విధంగా suppose if చెప్తే, any wife goes to her husband, God appeared unto me and spoke to me, that there are so many books we can write. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఒక భార్య పరిగెత్తుకుంటూ భర్త దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు ప్రత్యక్షమైన ఈ విధంగా చెప్పాడంటే ఆహా ఓహో అనేసి అంటాడు. దాంట్లో మనం ఎన్నో ప్రశ్నలు మనం చూడొచ్చు. ABBO, అబ్బో అబ్బో. this is the reaction of the husband today. ఈ దినాన్ని ఉండేటటువంటి భర్త యొక్క ప్రతిస్పందన అది. But Manoah was not like that. అయితే మనోహ ఆ విధంగా కాదు. He has not made fun of her words. ఆమె చెప్పినటువంటి మాటల్ని ఆయన ఆట పట్టించలేదు. And he has taken very seriously. ఎంతో తీవ్రంగా ఆ మాటలు ఆయన And తీసుకున్నాడు. he prayed for the reappearance of the angel. దేవుని దూత మరొకసారి ప్రత్యక్షమవడం కొరకు ఆయన ప్రార్థన చేశాడు. It shows so clearly that they are having a very strong and very good marriage bond. దాన్ని బట్టి మనకి వారు ఎంతో చక్కటి ఎంతో దృఢమైనటువంటి వివాహ బంధం కలిగి ఉన్నారని మనకు అర్థమవుతుంది. Yeah, wonderful couple. ఎంతో అద్భుతమైనటువంటి జంట వాళ్ళు. And not only that, they are very godly people. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఎంతో గొప్ప దైవభక్తి కలిగిన కుటుంబం Because they వారు. brought a sacrifice. ఎందుకంటే వారు బలిని తీసుకొచ్చారు. They want to worship the Lord. దేవుడిని They gave ఆరాధించాలనుకున్నారు. so much respect to the Lord. దేవునికి వారు ఎంతో గొప్ప భక్తి They have మర్యాదలు not కలిగి taken ఉన్నారు. it so casually. వాళ్ళు ఏదో దాన్ని సాదాసీదాగా తీసుకోలేదు. They are a godly family. వారు దైవభక్తి కలిగిన కుటుంబం. Yes, God will do wonders when the wife and husband are like that. భార్య భర్తలు ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. So the short term goal of God is to satisfy this pair because they are godly pair. వారు ఎంతో దైవభక్తి కలిగినటువంటి కుటుంబం కాబట్టి వారిని దేవుడు సంతృప్తిపరచాలన్నది అప్పటికి దేవుడు కలిగిన ఉద్దేశం. And now the long term purpose. దీర్ఘకాలం ఉద్దేశం ఏంటంటే, Why we are meditating this thing? ఎందుకు ఈ సంగతిని మనం ధ్యానం In చేస్తున్నాం? our lives also. మన జీవితాల్లో కూడా Whatever God is doing by seeing the short term purpose, don't get discouraged. There is a long term purpose. దయచేసి మన జీవితాల్లో కూడా జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు ఏదైతే కొంతకాలం ఉద్దేశం కలిగి చేస్తున్నాడో దాన్ని బట్టి నిరాశ నిస్పృహలు కలిగి ఉండకుండా దేవుడు దీర్ఘకాలం ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేది గమనించండి.
గమనించాలి. Yes, he knows tomorrow what is going to happen. రేపటి దినం ఏం జరగబోతుందో ఆయనకు మాత్రమే తెలుసు. So there is a greater long-term purpose in the birth of Samson. సంసోను యొక్క జననం విషయంలో ఎంతో గొప్పదైనటువంటి దీర్ఘకాల ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. Because to deliver the Israel from the hands of the Philistines. ఫిలిష్తీయుల బారి నుంచి ఇశ్రాయేలు ప్రజలకి విడుదల విమోచన ఇవ్వాలి. Verse 5. 5వ వచనం. Verse 5. 5వ వచనం, నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. The purposes of God are greater than our thoughts. మన యొక్క తలంపుల కంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవి. Though 40 years suppression was there, though there is no cry from them, yet God promised that deliverer. 40 సంవత్సరాల అనిశ్చిత ఉన్నప్పటికీ వారు ఏ విధంగా దేవునికి మొరపెట్టకుండా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారికి విడుదల విమోచన ఇచ్చేటటువంటి న్యాయాధిపతిని పంపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. God has not forgotten them. దేవుడు వారిని మర్చిపోలేదు. So many times in the Bible we will read, I will not forget you. బైబిల్లో మనం అనేక సందర్భాల్లో చదువుతాం, నేను నిన్ను మర్చిపోను. Dear brothers and sisters, ప్రియమైన సహోదరుడా సహోదరి, today you have prayed for some need for few days. Now you stopped praying, but remember God has not forgotten you today. దయచేసి జ్ఞాపకం ఉంచుకొని ఏదన్నా అక్కర కొరకు కొంతకాలం ప్రార్థన చేసావు, తర్వాత జవాబు రాలేదని మానేసినవేమో ప్రార్థన చేయడం. జ్ఞాపకం ఉంచుకో, దేవుడైతే మర్చిపోలేదు. Many times we pray for few days, and when God is not answering positively, we will stop praying for that particular item. మనం ఏదో ఒక సంగతి గురించి ప్రార్థన చేస్తుంటాం, కొన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జవాబు ఇవ్వకపోతే సరైనటువంటి సదృక్పథంతో మనం లేకుండా ప్రార్థన చేయడం మానేస్తాం. Remember, though you stopped praying, yet he has not forgotten you. దయచేసి జ్ఞాపకం ఉంచుకొని నువ్వు ప్రార్థన చేయడం మానివేసినా కూడా దేవుడు మర్చిపోలేదు. So God in their life to save those people, the baby may be looking very weak, helpless or dependent, but God sent Samson. అయితే ఆ బిడ్డ చూసినట్లయితే బలహీనంగా ఉండొచ్చు, ఆధారపడేటటువంటి బిడ్డగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా దేవుడు ఆ బిడ్డని పంపించాడు. You may be thinking, and from which tribe? ఏ గోత్రం నుంచి పంపించాడు? From the tribe of Dan. దాను గోత్రం నుంచి పంపించాడు. In that Dan tribe, this family of Manoah is not a famous family. ఆ దాను గోత్రంలో చూస్తే మనోహ కుటుంబం అంత ప్రఖ్యాతిగాంచిన కుటుంబం కాదు. But God knew who they were. అయితే వారు ఎవరో దేవుడు వారిని ఎరుగును. And God knew what they needed. వారికి ఏం అవసరమైనదో దేవుడికి తెలుసు. Ordinary people God will use. సామాన్యమైనటువంటి ప్రజల్ని దేవుడు వాడుకుంటాడు. You all know Dan tribe is a very neglected tribe. దాను గోత్రం అనేది చాలా అది తృణీకరించబడినటువంటి గోత్రం. Moreover, that tribe is on the borders of that Philistine region. ఆ ఫిలిష్తీయుల సరిహద్దు ప్రాంతంలోని దాను గోత్రీకులు నివాసం ఉంటారు. And the effect of that Philistines were there on Dan tribe. ఈ ఫిలిష్తీయుల యొక్క ప్రభావం అనేది దాను గోత్రీకుల మీద ఉంటుంది. That's why many times the tribe of Dan became idolatrous. అందుకే దాను గోత్రీకులు అనేక సందర్భాల్లో వాళ్ళు విగ్రహారాధికులు So it is అయినారు. not a famous tribe. అది ఎంతో ప్రఖ్యాతిగాంచిన గోత్రం కాదు. And even while the Israelites were traveling in wilderness, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా the last group of people in the line are the people of Dan. In other words, last benchers, these people. ఆ విధంగా ప్రయాణం చేసేటప్పుడు చివరిలో వరుసలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరంటే ఈ దాను గోత్రీకులు. ఇంకొక మాటలో చెప్పాలంటే వారు చివరి బెంచ్లో కూర్చునే వాళ్ళు అన్నట్టు. These people, when they put their tents around the tabernacle in the wilderness, God told very clearly who has to stay where they have to stay. వీళ్ళు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం చుట్టూ వాళ్ళు ఆ యొక్క గుడారంలో వేసుకునేటప్పుడు ఏ తెగ ఏ గోత్రం వారు ఎక్కడ ఉండాలని దేవుడు బహు స్పష్టంగా తెలియజేశాడు. The tabernacle is there. అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంటుంది. On the east side, we all know Judah's camp, that is Judah, Issachar and Zebulun. అక్కడ తూర్పు దిక్కునేమో యోదా, ఇస్సాకారు, జెబులూను గోత్రీకులు ఉండాలి. That is Judah camp. అది యోదా వారి యొక్క పాళెము. And if you come to the other side, that is western side, ఈ పశ్చిమ దిక్కుకు వస్తే the children of Joseph, that is Ephraim, Manasseh and Benjamin. ఇక్కడ చూసినట్లయితే మనషే, ఎఫ్రాయిము, బెన్యామీను గోత్రానికి Those చెందినవాళ్ళు. three tribes. ఈ ముగ్గురు గోత్రాలకు And if చెందినవాళ్ళు. you come to the southern side, దక్షిణ దిక్కు వస్తే Reuben, Simeon and Gad, these three tribes. రూబేను, షిమియోను, గాదు గోత్రాలకు చెందినవాళ్ళు. And then if you go to the northern side, ఉత్తర భాగానికి వెళ్తే that is the Danish camp of Dan, that is Dan, Asher, Naphtali. దాని యొక్క పాళెం అంటారు. దాను, ఆషేరు, నఫ్తాలి గోత్రీకులు. So if they are traveling from one place to another, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వాళ్ళు ప్రయాణం చేస్తుంటే almost nearly 42 spots they have crossed. That is what the Bible commentator says in their wilderness wanderings. ఈ అరణ్య యాత్రల్లో బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే 42 స్థలాల్లో వారు ఆగి తర్వాత వెళ్ళారని. And 42 places. 42 స్థలాలు. So whatever it may be, when they are going from one place to another, Judah camp was going first and Dan camp was going last. ఏది ఏమైనా
అయినప్పటికి కూడా వారు ఆ విధంగా ప్రయాణం చేస్తూ వెళ్ళినప్పుడు యూదా గోత్రికులే ముందుంటారు, దాని గోత్రికులు చివరిలో ఉంటారు. What I want to tell is, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, see, though it is a neglected tribe, and in that tribe, Manoah's family is a neglected family. దాను గోత్రం అనే తృణీకరించబడిన గోత్రం అయినప్పటికీ మనోహ కుటుంబం ఆ గోత్రంలో కూడా అల్పమైంది అయినప్పటికీ, But God has chosen that family. దేవుడు ఆ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. God has chosen the mean things, base things, despised things of this world. ఈ లోకంలో అల్పమైనవి, స్వల్పమైనవి, బలహీనమైనవి, నీచమైన తృణీకరించబడిన వాటిని దేవుడు ఏర్పరచుకుంటాడు. If you see the Bible, బైబిల్ అంతా మనం చూస్తే, even Jehoshaphat was facing 3 armies and everybody was filled with fear. యెహోషాపాతు కూడా 3 రాజులు ఆయన సైన్యాన్ని ఆయన ఎదుర్కొంటున్నప్పుడు ప్రతి ఒక్కరు హృదయంలో భయం నెలకొనింది. God has chosen an ordinary man, Jehaziel. యెహజీయేల్ అనేటటువంటి వ్యక్తిని, సామాన్యమైనటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటాడు. And he prophesied on that day. ఆ దినాన ఆయన ప్రవచిస్తాడు. And the words of Jehaziel, an ordinary man, nobody knows, he is a no man. And that man, what he said became a great encouragement, gave courage to the Jewish people. ఆ యెహజీయేల్ అనేటటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి, ఆయన ఎవరికి అంతగా పరిచయం లేనటువంటి వ్యక్తి, ఆయన చెప్పినటువంటి మాటలు ఎంతో ప్రోత్సాహాన్ని ఆ దినాన అనేక మందికి ఇచ్చింది. And if you see in 1 Chronicles, we know about Jabez. Who knows about Jabez? ఇక్కడ యెబేజు గురించి మనం చూస్తే మొదటి దినవృత్తాంతంలో ఎవరికి తెలుసు ఆయన యెబేజు? Only 2 verses are written about him in the whole Bible. బైబిల్ అంతట్లో కేవలం 2 వచనాల్లో ఆయన గురించి రాయబడింది అంతే. And there are so many people to be a disciple of Apostle Paul in the New Testament. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క శిష్యులుగా అయినటువంటి వారి గురించి కూడా ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు, ఎంతో మంది శిష్యులు అవడానికి సిద్ధంగా ఉన్నారు. But God has chosen Timothy. అయితే తిమోతిని దేవుడు But ఏర్పరచుకున్నాడు. what about his mother? అయితే ఆయన తల్లి మాట ఏంటి? Very from despised background. ఎంతో తృణీకరించబడిన వెనక No doubt చరిత్ర. she is a very godly woman. నిస్సందేహంగానే దైవభక్తి కలిగిన But స్త్రీ. her husband is not a Jew. అయితే ఆమె భర్త యూదుడు కాదు. We all know it. మనకు తెలుసు ఆ సంగతి. One of the parents, if he is a non-Jew or she is a non-Jew, then such people who are born to that pair, they are considered as mean people in the sight of the Jews. ఆ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు యూదులు కాకుండా ఉన్నట్లయితే వారికి పుట్టినటువంటి పిల్లల్ని ఎంతో తక్కువగా నీచంగా చూసేటటువంటి వారు. Because Jews are very orthodox race. ఎందుకంటే యూదులు ఎంతో నిష్ట కలిగినటువంటి తెగవాళ్ళు. Suppose if a Jew marries a non-Jew, they use it to treat the marriage as an illegal marriage. ఒక యూదుడు ఒక యూదేతరుని వివాహం చేసుకుంటే ఆ వివాహాన్ని వాళ్ళు ఎట్లా చూసేవాళ్ళంటే ఒక ఏమంటారంటే దాన్ని ఒక అక్రమమైనటువంటి వివాహంగా వాళ్ళు పరిగణించేవాళ్ళు. And the children born to such pairs, they used to consider in one way as Samaritans. వారికి పుట్టినటువంటి పిల్లల్ని వారు ఏ విధంగా చూసేవాళ్ళంటే ఒక విధానంలో చెప్పాలంటే సమరయల్లాగా వాళ్ళు చూసేవాళ్ళు. There are so many Jews, but God has chosen Eunice, the mother of Timothy, and later Timothy, to carry on the baton of Apostle Paul. అయితే అనేక మంది యూదులు ఉన్నారు. అయితే తిమోతి యొక్క తల్లి అయినటువంటి యునేకిని దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత పౌలు ఉన్నటువంటి ఆ కాగడాన్ని తిమోతిని పట్టుకొని ముందుకు వెళ్ళాడు. And what I want to tell is, నేను మీతో చెప్పదలుచుకుంది many times we will be feeling, oh, who is there? There is no recommendation for me. Who is there? I am not a popular personality. Who will use me? God will use you. నీవు అనేక సందర్భాలు అనుకుంటూ ఉండొచ్చు, నాకు ఏ విధమైనటువంటి సిఫార్సు లేదు, నాకు ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు లేదు, నేను అంత గొప్ప వ్యక్తిని కాదు, ఎవరు నన్ను వాడుకుంటారంటే జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నిన్ను వాడుకుంటాడు. Yes, God will use you. When God starts using you, nobody can stand before you. ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తే ఎవరు ఆపలేరు. God used an ordinary Hushai and to discourage Absalom to come against David. ఇక్కడ చూసినట్లయితే హూషైని దేవుడు వాడుకున్నాడు. ఈ అబ్షలోము Absalom may not come against David to kill David. దావీదుని వచ్చి చంపడానికి అబ్షలోమును రాకుండా హూషైని దేవుడు వాడుకున్నాడు. When Absalom rebelled against David, అబ్షలోము దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు Ahithophel supported Absalom. అహితోపేలేమో అబ్షలోముకి ఆయన మద్దతు ఇచ్చాడు. And Hushai went to Absalom. అయితే హూషై అబ్షలోము దగ్గరికి వెళ్ళాడు. You know about your father? మీ తండ్రి గురించి నీకు తెలుసా? Even the people who are having a lion's heart, they will shiver before him. సింహపు గుండె కలిగినటువంటి వారు కూడా సైతం మీ తండ్రి ఎదుట భయభ్రాంతులు పొందుతారు. Nobody expected that Hushai will be used. హూషై ఆ విధంగా వాడబడతాడని ఎవరు ఆశించలేదు. A very old man of 80 years of age, octogenarian, Barzillai was used to feed David when he is running away from Absalom near Mahanaim. ఆ మహనయీం దగ్గరికి అబ్షలోము నుంచి దావీదు పారిపోతూ ఉన్నప్పుడు ఎంతో 80 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి అయినటువంటి బర్జిల్లైని దేవుడు వాడుకొని దావీదుని తనతో పాటు బృందాన్ని పోషించాడు. People may not recognize you. ప్రజలు నిన్ను ఒకవేళ బహుశా గుర్తించకపోవచ్చు. Nobody recognized Manoah. మనోహని ఎవరు గుర్తించలేదు. The tribe is, it is not a tribe of Judah, it is not the tribe of Joseph.
అది యూదా గోత్రం కాదు, యోసేపు గోత్రం It కానే is not కాదు, the tribe of Levi. అది లేవి గోత్రం కూడా కానే And కాదు. Dan tribe is very, 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 very neglected tribe. ఈ దాను గోత్రం అంటే ఎంతో అల్పమైన గోత్రం, తృణీకరించబడిన గోత్రం. And we do not know what is the reason in Revelation also. 12,000 from every tribe, Dan is not there. అయితే ప్రకటన గ్రంథంలో కూడా చూస్తే ప్రతి గోత్రం నుంచి 12,000 రాయబడింది, దాని గోత్రం అక్కడ లేదు. Dan's tribe is not there. దాని గోత్రం అక్కడ లేదు. And so it is a very neglected tribe. అది ఎంతో తృణీకరించబడిన, అలక్ష్యం చేయబడినటువంటి గోత్రం. And in that tribe, this is an ordinary family. ఆ గోత్రంలో కూడా మళ్ళీ ఈ కుటుంబం చూస్తే సామాన్యమైన కుటుంబం. God has chosen that family. అయితే దేవుడు ఆ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. When Jeremiah was in trouble, ఇర్మియా ఎంతో ఇబ్బందిలో ఉన్నప్పుడు, we all know the New Testament Ethiopian eunuch. ఈ ఇథియోపియా నపుంసకుడు గురించి మనం ఎరుగుదము. కొత్త నిబంధన ఇథియోపియా నపుంసకుడు మనకు తెలుసు. ఫిలిప్ went and preached the gospel. ఫిలిప్పి వెళ్ళి ఆయనకి సువార్త చెప్పాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో. But if you see the Old Testament, పాత నిబంధనలో మనం చూస్తే, in the Old Testament also there is an Ethiopian eunuch. ఇథియోపియాకి చెందినటువంటి ఒక నపుంసకుడు కూడా ఉన్నాడు పాత నిబంధనలో. And his name is Ebed-melech. ఎబెద్-మెలెక్ ఆయన పేరు. And God used that unknown Ethiopian eunuch in the Old Testament to rescue Jeremiah from the dungeon. ఆ ఇర్మియాని ఆ చెరసాలలో నుంచి, ఆ గాఢాంధకారం నుంచి బయటికి తీసుకురావడానికి, ఆ గోతిలో నుంచి బయటికి తీసుకురావడానికి ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఇథియోపియుడైనటువంటి నపుంసకుడిని దేవుడు వాడుకున్నాడు. Ordinary people, సామాన్యమైన ప్రజలు. not only Timothy, Titus also is a Greek man. ఈ తిమోతి మాత్రమే కాదు, తీతు కూడా చూస్తే ఆయన కూడా గ్రీకు దేశానికి And చెందినవాడు. people say that even Luke also is from Greek background. ప్రజలు అంటారు కదా, లూకా కూడా గ్రీకు వెనక చరిత్రకి చెందినవాడే అని. Even when the war, when Jehoshaphat wanted to go with Ahab to war against the Syrians, God used an ordinary prophet by name Micaiah. Nobody knows he was in the prison. ఈ యెహోషాపాతు అహాబుతో కలిసి ఈ సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళేటటువంటి సందర్భంలో మీకాయ అనేటటువంటి సామాన్యమైనటువంటి ప్రవక్తని దేవుడు వాడుకున్నాడు. ఆ మీకాయ అనే ఆయన ఎవరికి తెలియదు. So this evening, ఈ సాయంకాల you సమయం, may be thinking that I am ordinary person, nobody recognizes me. నేను చాలా సామాన్యమైనటువంటి వ్యక్తిని, ఎవరు నన్ను గుర్తించలేదని నువ్వు అనుకుంటూ But ఉంటే, the eyes of God are upon you. దయచేసి జ్ఞాపకం ఉంచుకో, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంది. God wants to use you. దేవుడు నిన్ను God వాడుకోవాలనుకుంటున్నాడు. has used this ordinary family of Manoah to bring forth Samson to this world. సంసోన్ని ఈ లోకానికి తీసుకొచ్చేదానికి మనోహ కుటుంబాన్ని, సామాన్యమైన కుటుంబాన్ని దేవుడు వాడుకున్నాడు. How Samson lived, that is a different story. సంసోన్ ఏ విధంగా జీవించాడు, అది వేరే సంగతి. అది But God has recognized the faith of this family, mother and father. అయితే మనోహ తన భార్య వారి యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు, గుర్తించాడు. అది God ప్రాముఖ్యం. came down. దేవుడు కిందికి దిగొచ్చాడు. When they prayed, he came down again. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా దిగొచ్చాడు. And wonderful principles he told. అద్భుతమైనటువంటి నియమాలు వారికి చెప్పాడు. Oh, your son is going to be a Nazirite. నీ కుమారుడు నాజీరుగా చేయబడతాడు. And he will be separated from his mother's womb. తన తల్లి గర్భం నుంచి ఆయన ప్రత్యేకించబడతాడు. If you read Numbers chapter 6, సంఖ్యాకాండం 6వ అధ్యాయం మనం చదివితే, yes, for the Nazirite there are 4 important principles are mentioned there. నాజీరు చేయబడినటువంటి వ్యక్తికి 4 ప్రాముఖ్యమైనటువంటి నియమాలు అక్కడ Number ప్రస్తావించబడ్డాయి. 1, he should not drink wine or any strong drink. Numbers 6:3. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, ద్రాక్షరసపు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షరసమునైనా త్రాగవలదు. So why he is not allowed to drink wine, that is a big different story. ఎందుకు ఆయన ద్రాక్షరసం త్రాగకూడదు అంటే అది ఇంకా వేరే పెద్ద అంశం. అది Because during those days wine is the most famous drink. ఆ దినాల్లో ఈ ద్రాక్షరసం అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రఖ్యాతిగాంచినటువంటి. Wherever we go to any marriage party or any party, the starter will be there. Wine was the starter in those days. ఆ దినాల్లో చూసినట్లయితే వివాహానికైనా దేనికైనా వెళ్ళినప్పుడు మొట్టమొదటిది ఇచ్చేటటువంటి ఇది ద్రాక్షరసమే. ఆ దినాల్లో టుడే we will call it as a starter అంటాడు కానీ 3 గ్లాసులు తాగుతాడు. అంటారు కానీ 3 గ్లాసులు, అది వేరు. So in those days wine was the starter. అయితే ఆ దినాల్లో ప్రారంభంలో ఇచ్చేటటువంటిది ఏంటంటే ద్రాక్షరసం. That's why in the marriage at Cana, first of all, the thing that was exhausted was wine. అందుకే కానాను వివాహంలో మొట్టమొదటి అయిపోయిన సంగతి ఏంటంటే ద్రాక్షరసం. So when every Israelite is drinking wine, why a Nazarite should not drink, that is a completely different subject. ఇశ్రాయేల్ అందరూ కూడా ద్రాక్షరసం తాగుతూ ఉన్నప్పుడు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఎందుకు తాగకుండా ఉండాలనేది అది వేరే అంశం. అది that we are not going to touch. అది ఇప్పుడు మనం చూడలేదు. But one principle is he should not touch or drink wine. ఆయన ద్రాక్షరసం ముట్టకూడదు, ద్రాక్షరసం తాగకూడదు. And the second rule for a Nazarite is in Numbers 6:5. రెండో నియమం ఏంటంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, he should grow his hair. అతడు తన తల వెంట్రుకలు పెంచుకోవాలి. And the razor should not come upon his head. తన తల మీదకి మంగళ కత్తి రాకూడదు. And we all know how the strength of Samson was
in his hair. ఏ విధంగా సంసోను యొక్క బలము తన యొక్క వెంట్రుకల్లో ఉందో మనం ఎరుగుదాం. And the third principle of a Nazarite is, మూడో నియమం ఏంటంటే నాజీర్ చేయబడిన that is in వ్యక్తికి Numbers chapter 6 verse 7, సంఖ్యాకాండం 6:7 he should not touch a dead body. చచ్చిన దాన్ని దేన్ని ముట్టకూడదు. It may be the dead body of his own father or mother, he should not touch. తన సొంత తల్లి తండ్రి యొక్క శవమైనా కూడా దాన్ని ముట్టుకోకూడదు. However dear they may be to him, ఎంత దగ్గర వాళ్ళైనా కూడా సరే, but he should ప్రియమైన not వాళ్ళైనా touch సరే, a dead body because he is a separated person unto the Lord. దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి కాబట్టి ఆయన శవాన్ని దేన్ని ముట్టకూడదు. All these principles got spiritual meaning in the New Testament. If you meditate on Nazarite at least 6 to 7 weeks, then we can understand them. ఈ నాజీర్ చేయబడినటువంటి వ్యక్తి గురించి ఈ నియమాలు ఈ నూతన నిబంధనలో ఆత్మీయమైనటువంటి అర్థాలు ఉన్నాయి. వాటి గురించి మనం ధ్యానం చేసినప్పుడు మనం అర్థం చేసుకుంటాం. And the fourth principle of a Nazarite, because here the Lord told Samson's mother that he is going to be a Nazarite from the mother's womb. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఆయన నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉంటాడని మనోహకి ఆయన భార్యకి దేవుడు చెప్పాడు. So that's why Nazarite is important for us. అందుకే నాజీరు చేయబడిన వ్యక్తి చాలా ప్రాముఖ్యం మనకి. And the fourth principle Nazarite has to follow. నాలుగో నియమం నాజీరు చేయబడిన వ్యక్తి పాటించాల్సింది. And he is responsible for his neighbor's death, that is Numbers 6:9. సంఖ్యాకాండం 6:9 తన పొరుగువాడు హఠాత్తుగా చనిపోతే ఆయన మరణానికి ఈయన బాధ్యత వహించాలి. What God is telling? దేవుడు ఏం చెప్తున్నాడు? If two people are traveling in a bus, ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు అనుకో, కలిసి and they బస్సులో are sitting in the same seat, ఒకే సీట్లో ఇద్దరు కూర్చున్నారు. and one is a Nazarite and the other is somebody. ఎవరో ఒక ఆయన ఏమో నాజీరు చేయబడిన వ్యక్తి, ఇంకొక ఆయన సామాన్యమైన వ్యక్తి And అనుకోండి. suppose the person who is not a Nazarite, suddenly if he dies, then what God is telling? I will ask you for his life. అకస్మాత్తుగా నాజీరు చేయబడిన వ్యక్తి పక్కన ఉన్నటువంటి ఆయన చనిపోతే దేవుడు ఏమంటున్నాడు అంటే, నాజీరు చేయబడిన వ్యక్తిని ఆయన గురించి బాధ్యత అడుగుతాను అంటున్నాడు. ఆయనకి హార్ట్ అటాక్ వస్తే ఈయనకి ఆయనకి హార్ట్ అటాక్ వస్తే ఈయన But God is telling, I will ask you. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అడుగుతాను అంటున్నాడు. These are the four principles God enumerated in Numbers 6 for a person to be a Nazarite. నాజీరు చేయబడినటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి పాటించాల్సిన నియమాలు ఈ 4 గురించి దేవుడు సంఖ్యాకాండం 6:10 చెప్పాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Oh, God got great purpose, a long-term purpose for the life of Samson. సంసోను పట్ల దేవుడు గొప్ప ప్రణాళికని, ఎంతో దీర్ఘ ప్రణాళికని దేవుడు కలిగి ఉన్నాడు. So what is the short time purpose? ఏంటి ఆ యొక్క స్వల్పకాలానికి అయినటువంటి ఆ ఉద్దేశము? To satisfy the need and to take away the blame and shame of that Manoah's family. మనోహ కుటుంబం మీద ఉండేటటువంటి ఆ యొక్క నిందని అవమానాన్ని తొలగించడం. And secondly, రెండోదిగా the long-term purpose is దీర్ఘకాలం ఉద్దేశం ఏంటంటే, to deliver the people of Israel by being a separated person unto the Lord. దేవుని కొరకు ఈయన ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండి దేవుని ప్రజలకి విడుదల విమోచనిచ్చే వ్యక్తిగా. On the other day I was sharing with you. ఇంతకు ముందు నేను ఒకసారి మీతో పంచుకుంటూ ఉన్నాను. Yes, this man is a separated person who is endowed by the Spirit of God, who is filled by the Spirit of God. Though he is one single, he is more than an army. ఆయన ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు దేవుని ఆత్మచేత యెహోవా ఆత్మచేత ఆయన నింపబడినప్పుడు ఆయన గొప్ప సైన్యం కంటే కూడా ఎక్కువైనటువంటి వ్యక్తి ఆయన. That's why in the life of Samson, అందుకే సంసోను జీవితంలో, and there are so many exploits he have done, ఆయన ఎన్నో బలమైన గొప్ప కార్యాలు ఆయన చేశాడు. but only 7 are recorded as a taste to us. మనకి రుచిగా ఈ 7 సంగతులు మాత్రం నమోదు చేయబడ్డాయి. 7 miracles what he has performed, 7 mighty deeds. 7 బలమైన గొప్ప సంగతులు ఆయన చేసిన సంగతులు. Maybe killing a lion, ఆ సింహాన్ని చంపడం కావచ్చు, maybe killing 30 Philistines, 30 మంది ఫిలిస్తీయులను చంపడం or కావచ్చు, maybe plucking the gates of Gaza, ఆ గాజా యొక్క గుమ్మంలో or పెరికివేయడం, killing 1000 people with the jawbone of a donkey. ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపడం. So only 7 are recorded. కేవలం 7 మాత్రమే నమోదు చేయబడ్డాయి. About the foxes also. ఆ 300 నక్కలు పట్టుకోవడం వాటి గురించి కూడా. So see, only 7 are recorded. కేవలం 7 మాత్రమే నమోదు And చేయబడ్డాయి. always remember, దయచేసి ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, in all the 7 exploits, he went all alone. He never took an army. ఈ 7 సందర్భాల్లో 7 గొప్ప కార్యాలు చేశాడు. బలమైన కార్యాల్లో కూడా ఆయన ఒంటరిగా ఒక్కడే వెళ్ళాడు, కానీ ఎప్పుడు సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. All the other judges, they were going with the army with other people. అయితే మిగిలినటువంటి న్యాయాధిపతులు అందరూ కూడా వారి సైన్యాన్ని తీసుకొని సైన్యంతో పాటు But వెళ్ళారు. in the life of Samson, always he went alone. Take any incident, he was alone only. One man army. ఏ సందర్భాన్నైనా మీరు తీసుకోండి, సంసోను యొక్క జీవితంలో చూస్తే తను ఒంటరిగా వెళ్ళాడు, ఒక్కడే సైన్యంగా వెళ్ళాడు. And in all the wars he was victorious. అన్ని యుద్ధాల్లో కూడా ఆయనే విజయశాలి. When the Spirit of God is upon you,
దేవుడు ఆత్మ నీ మీద ఉన్నప్పుడు, when you are a Nazarite, a separated person, నీవు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తిగా though you are ఉంటావు. from a very base background, నువ్వు ఎంతో అల్పమైనటువంటి వెనక చరిత్ర నుంచి వచ్చినా సరే you will be a overcomer, నీవు జయించువాడిగా ఉంటావు. because God is with you. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. And there is an eternal purpose also, నిత్యమైనటువంటి ప్రణాళిక కూడా దేవుడు కలిగి ఉన్నాడు. that ఉద్దేశం is to teach you and me a lesson. నీకు నాకు పాఠం చెప్పడం కాదు. Every character in the Bible, they talks to us what to do and what not to do. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గుణ లక్షణాలు ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది నీకు నాకు బోధిస్తాయి. The eternal purpose of God is God wants to speak to you and to me through the life of Samson. సంసోను యొక్క జీవితం ద్వారా దేవుడు కలిగిన నిత్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నీతో నాతో ఆయన So మాట్లాడాలి. today we have seen a little bit about his birth. ఈ దినాన ఆయన జననం గురించి కొంత మనం చూస్తూ వచ్చాం. Like this, slowly we will go forward. ఈ విధంగా మెల్లమెల్లగా మనం ముందుకెళ్తాం. So today what we have learned, ఈ దినాన మనం ఏమి you నేర్చుకున్నాం? are very precious in the sight of God irrespective of your background. నీ వెనుక చరిత్ర ఏది ఏమైనప్పటికీ కూడా నీవు దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైన వాడివి. And God purposes for your life, short term, long term, eternal. దేవుడు నీ జీవితం పట్ల ఉద్దేశం కలిగి ఉంటాడు. అల్పమైనటువంటి కాలం కొరకు ఉద్దేశము, దీర్ఘకాలం కొరకు ఉద్దేశము, నిత్యమైనటువంటి ఉద్దేశం. Yes. So you need not be discouraged. నీవు నిరాశ నిస్పృహలో ఉండాల్సిన అవసరం లేదు. And not only that, God got times also. He will do the things according to his own time. He kept her barren for a long time. దేవుడు మనోహ భార్యని చాలా దీర్ఘకాలం ఆమెను గొడ్రాలుగా ఉంచాడు. దేవుడు తగిన సమయంలో తన సమయంలో కార్యాలు నెరవేరుస్తాడు. Not only that, అంత మాత్రమే the కాదు. final lesson what we learned is, చివరి పాఠం మనం నేర్చుకున్నది ఏంటంటే, if you cannot understand what the Lord said, you ask him again, he will tell again. దేవుడు నీకు చెప్పింది నువ్వు అర్థం చేసుకోకుండా పోతే నువ్వు మరలా దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా మళ్ళీ నీకు Lord, I చెప్తాడు. could not understand. ఓ ప్రభా నాకు ఇది అర్థం కావట్లేదు. Yes, Manoah could not fully understand what his wife told. తన భార్య మనోహకు వచ్చి ఏదైతే చెప్పిందో అది పరిపూర్ణంగా ఆయన అర్థం Then చేసుకోలేదు. he prayed to God again and God revealed himself again. మరలా ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. అందుకే మనోహ ప్రార్థన వినబడిందని దేవుడు మళ్ళా బయలుపరిచాడు. Many times we are tired of asking God, but God is not tired of answering our prayers. చాలా సందర్భాల్లో దేవుడిని అడగడంలో మనం అలసిపోతాం, కానీ దేవుడు మనకి జవాబు ఇవ్వడంలో ఆయన ఎప్పుడు You అలసిపోడు. can ask any number of times. నువ్వు ఎన్నిసార్లు ఆయన అడుగు, Yes, he will tell. ఆయన చెప్తాడు. God is long suffering. దేవుడు దీర్ఘ శాంతం So these are the కలిగిన. lessons what we could learn through the birth of Samson today. ఈ దినం సంసోను యొక్క జననం నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఇవి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.